మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నటువంటి విషయాలను జాగ్రత్తగా, భయముతో, వణుకుతో ఏ విషయంలో మనము ఎదగవలసి ఉన్నదో వాటిని ఆయన బోధిస్తున్నాడు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. అపోస్తుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తూ, ఆ క్రైస్తవులు చెదరినటువంటి వారుగా, యాత్రికులుగా రోమా ప్రభుత్వ అధికారములో భయముతో ఒకవైపు, మరొక వైపు యూదా మత పెద్దల ద్వారా మరొక భయములతో జీవిస్తున్నటువంటి క్రైస్తవులకు సంభవిస్తున్నటువంటి మీకు కలుగుచున్న, అంటే పేతురు గారు వ్రాస్తున్న సమయానికి ఒక క్రైస్తవులకు హింస జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి కూడా మనకు తెలిసినటువంటి కొన్ని ప్రాంతాలలో క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘము మీద, సేవకుల మీద హింస, శ్రమ, మహాశ్రమ, దానికి అగ్ని వంటి శ్రమ. అగ్ని వంటి శ్రమ అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, దాన్ని చూస్తేనే భయము. ఇంకా మనము దానికి పట్టుకోకముందే, లేకపోతే అది మన మీద పడక మునిపే. చూడండి, అగ్ని వంటి శ్రమ అంటే తప్పకుండా అగ్నిలో చేయబెట్టినా, కాలు పెట్టినా కాలిపోతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అటువంటి శ్రమ, అగ్ని వంటి శ్రమ, మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇది ఎంత విచిత్రమైనటువంటి వాక్యమో చూడండి. ఇప్పుడు ఒక క్రైస్తవ కుటుంబాన్ని కానీ, ఒక క్రైస్తవ సంఘాన్ని కానీ ఇంకొక గుంపు వెళ్ళి, ఇంకొక వ్యక్తి వెళ్ళి వాళ్ళ మీద దొమ్మిగా పడి కొట్టి, లేకపోతే ఇంకా విపరీతమైనటువంటి సమయాలలో చంపి, ఇళ్లను పడగొట్టి, చర్చిని పడగొడితే మీరు ఆశ్చర్యపడకుడి. అదేదో ఒక వింత జరిగినట్టు మీరు ఆశ్చర్యపడకుడి. ఎందుకు? మనమైతే ఎంత ఆశ్చర్యపోతామో, ఎంత కలవరపడిపోతామో, ఎంత భయపడిపోతామో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులకు ఈ యొక్క శ్రమలను మెల్లగా అలవాటు చేస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా అలవాటు చేస్తూ 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 ఉంటే ఇక కొన్ని రోజులకు ఎన్ని శ్రమలు పెట్టినా కలవరం ఉండదు, భయం ఉండదు, ఆశ్చర్యం ఉండదు అని భావన. అందుకని తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలికి శ్రమలు అన్నటువంటివి క్రైస్తవ విశ్వాసంలో ఒక భాగమై ఉన్నాయి అన్నటువంటి బోధ జరగాలి. అంతేగాని నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీవు అభివృద్ధి పొందుతావు, క్రీస్తుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, క్రీస్తుని నమ్ముకుంటే నీకు ఈ ఫలాలు వస్తాయి, ఈ దీవెనలు వస్తాయి, ఈ ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పడం ఒకవైపు, ఆ విధంగా ఎదిగినటువంటి వారిని చూచి దేవుడు మిమ్మల్ని ఈ విధంగా దీవించాడు, ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు, ఆశీర్వదించాడు అని ఇంకొక వైపు చెప్తూ, శ్రమ అన్నటువంటి దానికే స్థలము లేకుండా చేసేటటువంటి క్రైస్తవ విశ్వాసము మృతమైన విశ్వాసముగా భావింపవలెను. ఇది కేవలము శ్రమలు అన్నటువంటివి సేవకులకు మాత్రమే కాదండి, క్రైస్తవుడు, క్రైస్తవురాలు అన్నటువంటి వారందరికీ మామూలు శ్రమ కాదు. ఇది అగ్ని వంటి శ్రమ.
నేను ఆలోచించాను, ప్రభా నేను కూడా క్రైస్తవుడిని. నేను పరిచర్యలో ఉన్నాను. అగ్ని వంటి శ్రమ నాకు ఇప్పటి వరకైతే నాకైతే రాలేదు. ఒకవేళ ఆ స్థాయిలో వచ్చినా గాని నువ్వేమి కలవరపడద్దు. వింత జరిగినట్టు ఆశ్చర్యపోకు. హల్లెలూయా! అది జరుగుతదని నేను ముందుగానే చెప్పినాను గదా! ఒక్కసారి గాదు. 2000 సంవత్సరాల కిందట చెప్పి ఇప్పటి వరకు బోధించబడుతుంది, చెప్పబడుతుంది. ఈ పాట ద్వారా నేను దేవుని ద్వారా ఎంతగానో ఆదరించబడ్డాను. బ్రతుకువాడను నేనిక కాను. బ్రతుకువాడిల క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు. దేవుని యందలి విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు. హల్లెలూయా! ఈ బంగారము నిజంగానే బంగారమా? ఎట్లా చెక్ చేయాలి? పోయి అగ్నిలో పెట్టండి. ఈ క్రైస్తవ విశ్వాసి కరెక్ట్‌గానే క్రైస్తవుడుగానే జీవిస్తున్నాడా లేదా? ఈమె క్రైస్తవురాలు. ఈమె క్రైస్తత్వం కరెక్ట్‌గానే ఉందా లేదా? పోయి అగ్నిలో పెట్టండి. అంటే ఈమెను తీసుకొని ఈమెకు కొన్ని శ్రమలకు లోను చేయండి. ఈమె దగ్గరికి ఒక శ్రమ పంపిస్తాను అని దేవుడు అనుకుంటాడు ఒక్కొక్క రోజు. ఈయన దగ్గరికి ఒక చిన్న శ్రమను పంపిస్తాను. ఎట్లా రియాక్ట్ అయితారో చూద్దాం. ఎట్లా రియాక్ట్ అయితారో మీరు మీరు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నీ విశ్వాసమును బట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు నీ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? మేము ఆ మధ్యలో ఒక ఫెలోషిప్‌ని స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మేము ఒక బయట ప్రార్థన మందిరము అని ఒక ఫ్లెక్స్ మీద రాసి బయట కట్టాము. కట్టిన మరుసటి రోజే చింపేశారు. 2 కట్టాము. కట్టిన మరుసటి రోజే ఒకటి చింపేశారు. ఒక 4, 5 రోజుల తర్వాత ఇంకొకటి చింపేశారు. అయితే ఆ కట్టిన మరుసటి రోజు నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి ఫోన్‌లో మాట్లాడుతూ నేను ఎందుకో దాని వైపు చూశాను. అది చింపబడి ఉన్నది. చింపబడి ఉన్నది. నా మనసులో దేవుడు చిన్న కలవరం కూడా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చిన్న భయమును కూడా దేవుడు నాకివ్వలేదు. ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా. మాట్లాడుతూ ఆయన కూడా సేవకుడు. మాట్లాడుతుంటే నేను అప్పుడే ఆ సందర్భం చెప్పాను. పాస్టర్ గారు ఇట్లా నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే చూసాను ఎవరో బ్యానర్‌ని చింపేశారు అంటే, అయితే మీరు సేవ చేస్తున్న దానికి అది నిజమైన గుర్తుగా ఉంది అని ఆయన చెప్తున్నాడు. సాతానుడు మీ మ మీ మీ మీలో పని చేయడానికి స్టార్ట్ చేశాడు. అదొక గుర్తు. అదేం అగ్ని వంటి పరీక్షనా? వాళ్ళేమో నన్నొచ్చి కొట్టారా? రాళ్ళు రువ్వి చంపారా? బూతులు మాట్లాడారా? చిన్నది. చిన్నది. చాలా చిన్నది. అయితే దాంట్లో కూడా అగ్ని వంటి పరీక్షలొచ్చినా గాని మీరు కలవరపడకూడదన్నటువంటి మాట అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అంతేగాని ఈ బ్యానర్ ఎవరు చింపారు? పోయి సీసీ కెమెరాలను చెక్ చేయండి. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. మా గుంపు ఇక్కడ ఎక్కువుంది. పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళకి జెప్పి తీసుకొనొచ్చి గుంపుగా పరీక్ష జేసి ఎవరిట్లా జేశారని ధర్నాలు జేసి, ఇంకొకసారి చెయ్యకండి అని జెప్పడం. ఇంకొకసారి జేయకండి అని చెప్పడంలో ఉన్న సూత్రం ఏంటి? ఇంకొకసారి మాకు శ్రమలొద్దు.
ఈ వాక్యానుసారమా నాకు తెలియదండి. తెలియదు. క్రీస్తు విషయమై ఇవి శ్రమలు. క్రీస్తు విశ్వాసం విషయంలో దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు నను శత్రువులు బలహీనుడనగు నను శత్రువులు కృంగదీయగా నిలిచిన ఎప్పుడు నా విశ్వాసంబును గణపరచి కొనసాగించును నా ప్రభువే. నా విశ్వాసంబును గణపరచి కొనసాగించును నా ప్రభువే. బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. క్రీస్తును అంగీకరించినందుకు, నేను వాక్యానుసారంగా నడవాలని నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు నీ సొంత వారితోనే నీకు పరీక్షలు. నీ భార్యనే నిన్ను ఒప్పుకోదు, నీ భర్తనే నిన్ను కృంగదీస్తాడు. నీ సొంత బంధువులే నీ భక్తిని పరీక్షిస్తారు, నీ విశ్వాసాన్ని హేళన చేస్తారు, నీ పరిచర్యను కృంగదీస్తారు. అప్పుడు నా ప్రతిస్పందన ఏంటంటే, ప్రభువా ఈ బంగారుని నువ్వు అగ్నిలో పెడుతున్నావు కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారుని తీసుకొని వెళ్ళి అగ్నిలో పెట్టడం అందరికి ఇష్టమే. మన బంగారు మంచిదా కాదని తెలియడం అందరికి ఇష్టమే కదా. మనము సవాల్ చేస్తాం కదా. నా దగ్గర ఉన్న బంగారు, మనం బ్యాంకులో పోతాం అనుకోండి, మన బంగారు పెట్టడానికి పోతే, అమ్మా ఈ బంగారు ఎట్లా మంచిగా ఉందా లేదంటే, మీది ఎంత మంచి బంగారు, కావాలంటే అగ్నిలో పెట్టి చూడండి అని అగ్నిలో పెట్టిన తర్వాత మంచి బంగారేనేమ్మా అంటే ఏమనుకున్నావు, వాళ్ళతో మనం ఎంత ధైర్యంగా ఉంటాము కదండి. నా విశ్వాసాన్ని పరీక్షలకు గురి చేయండి. నా నా క్రైస్తవ విశ్వాసానికి వచ్చే ఈ ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు రాని తేలిపోతుంది నేను నిజమైన క్రైస్తవుడన్నా క్రైస్తవురాలినా. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈరోజు మనతో మాట్లాడే విషయం. చూడండి, యేసుక్రీస్తు శిలువ మరణము ఒక కోణములో అది మన రక్షణకు జరిగిన కార్యము మొదటిది. రెండవది, మనము ఈ లోకములో క్రీస్తు మార్గములో నడవడానికి మనకివ్వబడినటువంటి మార్గము శిలువ మార్గము. క్రీస్తు పోలికలోనికి మార్చబడుటలో శ్రమలు, నిందలు ఎన్నో ఎన్నో అవి కొంచెముగా కావచ్చు, పెద్దగా కావచ్చు, బయటికి కనపడే శ్రమలు కావచ్చు, కనపడనటువంటి శ్రమలు కావచ్చు, చెప్పుకునే శ్రమలు కావచ్చు, చెప్పుకోలేని శ్రమలు కావచ్చు. అది నీకే తెలియను, అది నీకే తెలియను. అప్పుడు నువ్వు ఈ మాటల ద్వారా నువ్వు ఓర్చుకుంటే, సహిస్తే, భరిస్తే, దానిని తీసుకుంటే, దానికి ఎదురుపోకుండా, ప్రభువా ఈ శ్రమ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, వందనాలు. పరీక్షకు మన విశ్వాసము పరీక్షించబడుతూ ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము పరీక్షించబడుతూ ఉండాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ మనకు ఒక మహానందం కనపడుతున్నది ముందు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, అనగా క్రీస్తు రెండవ రాకడలో అప్పుడు మనము బంగారు, మన విశ్వాసము పరీక్షించబడింది కదా, అప్పుడు మనం నిలిచి ఉన్నాం కదా, అప్పుడు మహానందంతో సంతోషిస్తారు. కనుక మీరు ఈ లోకంలో క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారం ఎంత ధన్యతను, ఎంత క్రీస్తు శ్రమలలో పాలివారుగా ఉండుట. దేవునికి స్తోత్రం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా. చూడండి, క్రీస్తు నిమిత్తము, విశ్వాసం నిమిత్తము మనము వెళ్ళేటటువంటి శ్రమలు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు శ్రమలలో పాలు పొందుట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మనకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఎట్లయితే క్రీస్తు శ్రమలు పడ్డాడన్న విషయం మనకు ఖచ్చితంగా తెలుసు, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడన్నటువంటి విషయం కూడా మనకు ఖచ్చితంగా తెలుసు, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమునకు ఎత్తబడ్డాడన్నటువంటి విషయం కూడా మనకు ఖచ్చితంగా తెలుసు. అవి ఎంత ఖచ్చితమో నీ ఉద్ధానము కూడా అంతే ఖచ్చితము అని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించుడి. ఆయనతో మనము సమానులం. దేనిలో? పునరుద్ధానములో, దానికి ముందు శిలువ మార్గములో. దానికి ముందు శిలువ మార్గంలో అంటే మన విశ్వాసము చొప్పున మనకు చిన్న చిన్న మనం తట్టుకోగలిగినటువంటి శ్రమలే, శోధనలే అని 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం, అదెంత పెద్ద గుడ్ న్యూస్ అండి, అదెంత పెద్ద మంచి శుభవార్త. మనకు శ్రమ వస్తేనంట మనం తట్టుకోగలిగిందంతనే వస్తుంది. తట్టుకుంటే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, మేలైన బంగారం బయటపడుతుంది. చూడండి, ఎప్పుడైనా విశ్వాసం నిమిత్తము శ్రమ వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయకండి. అది దూరం కావాలని ప్రార్థన చేయకండి. ప్రభా, ఇక్కడ ఎవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నన్ను ఏమనకూడదు, పక్కన వాళ్ళు చాలా ఇతర మతస్థులు ఉన్నారు, వాళ్ళు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, అసలు ఏమనకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయుట వాక్యానికి విరోధమైనటువంటిది. మీరు విశ్వాసులు, సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయటం కూడా అది వాక్యానుసారంగా తప్పు. మా పాస్టర్ గారు ఆరోగ్యంగా ఉండాలి ప్రభా, సంతోషంగా ఉండాలి, అసలు ఆయనకి ఏ ఇబ్బంది రాకూడదు ప్రభా, తప్పు. మా పాస్టర్ గారిని దీవించుము ప్రభా, చాలా పేదరికంలో ఉన్నాడు ప్రభా, ధనవంతునిగా చేయి ప్రభా, ఇల్లు లేదు ప్రభా, ఇల్లు దయచేయం ప్రభా, కారు లేదు, కారు దయచేయి ప్రభా. అవన్నీ వెనక వస్తాయని ఆ పాస్టర్ గారే చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఆయన రాజ్యము నీతిని వెతుకుతుంటే నువ్వు వెదకనీయండి, మీరు వెదకనీయండి. ఆయన సువార్తకు పోతున్నాడో, పరిచర్య చేస్తున్నాడో, నీతికి నిలబడ్డాడో పోనీయండి. అదేదో మీ నుంచే ఆశీర్వాదాలు వస్తున్నట్టు అది ఆటోమేటిక్గా వస్తాయని వాక్యము. ఫస్ట్ మొదటిది చేయనియండి, ఇది వస్తుందని వాక్యమే ఉంది కదా. మళ్ళీ మనం ఎందుకు మధ్యలో దూరి అదేదో దేవుడు ఆపినట్టు, నేను ప్రార్థన చేయకపోతే దేవుడు ఇవ్వడు అన్నట్టు, ఆయనకు భోజనం, బట్టలు ప్రభా, డబ్బులు ప్రభా అని మనం ఎందుకు చెప్పాలి మాట.
వాక్యమైతేనే మీరు పాటించండి. మీరు వింటున్నటువంటి వాక్యాలు ఇది వాక్యానుసారమే అని మార్చుకుంటారా? మార్చుకుంటారా? లేదు పాస్టర్ గారు మీరు తప్పు చెప్తున్నారు. ఇది ఇట్లా ఉండాలి. మేము ఇట్లనే చేస్తామంటారా? మీకు అట్లా వాక్యం అర్థమైతే అట్లనే చేయండి. తీర్పు దినమున మీరు నిలబడాలి. క్రీస్తు నిమిత్తము శ్రమలను ఆపడము అపవాది, దయ్యం, సాతాను. అది కూడా వాక్యమే. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ఆయన అంటాడు, సేవకుడు, ప్రభువా నీకు శ్రమలు అస్సలు రావద్దు ప్రభు, నువ్వు ఎంత మంచివాడివి, ఎంత పరిశుద్ధుడు, ఎన్ని మేలు చేస్తున్నావు ప్రభు, నీకెట్లా శ్రమలు? సాయితానా వెనుకకు పో. క్రీస్తు నిమిత్తము విశ్వాసం నిమిత్తం వస్తున్నటువంటి శ్రమలను రాకూడదని ప్రార్థన చేయువారు అపవాది సంబంధులు, రాకూడదని ఆపువారు అపవాది సంబంధులు. జాగ్రత్త. మనం అనుకుంటాం మనం మేలు చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం అనుకుంటాం మన ప్రేమను వారి పట్ల వ్యక్తపరుస్తున్నామని అనుకుంటున్నాం. మేము సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి సార్. దేని కొరకు చేయాలి? 4వ అధ్యాయం అపోస్తుల కార్యంలో వీళ్ళిద్దరు పోయి సంఘానికి చెప్తారు, మమ్మల్ని సువార్త చెప్తుంటే ఇద్దరు కొట్టారయ్యా, మా ఇద్దరిని కొట్టారు, ఇంకొకసారి చెప్పొద్దని తిట్టారు అని పంపిస్తే సంఘం ఏం చెప్తుంది తెలుసా? మీరు చదవండి, ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళు ఇంకా ధైర్యముగా బోధించినట్లు వీరికి సహాయం చేయండి ప్రభువా. ధైర్యంగా బోధించాలంటే, ఇంకా భయపడకుండా బోధించాలంట, తన్నులు తిన్నాగాని. మనమైతే ఎవర్రా కొట్టింది నేను, రా పోదాం రా, ఇప్పటి నుంచి సేవకుని ఎవరు ఏమనకూడదు అని బెదిరిస్తామా? బెదిరించే పరిస్థితిలో ఉన్నామా? నో. వాక్యము ఈ విధంగా చెప్పబడింది. కొత్త నిబంధన, ద స్పిరిట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఈజ్ టు encourage believers to experience, to endure sufferings for the sake of the faith, for the sake of Jesus Christ. That is spirit of the New Testament. ఏదో ఒక వాక్యం పెట్టుకొని లేదు అట్లా కాదు. సేవకులను మనం గౌరవించాలి, సన్మానించాలి, హెచ్చించాలి, దీవించాలి, ఇవ్వాలి. ఇదంతా ఒక కోణం ఉంది. మళ్ళా ఇదంతా ఒక వైపు ఉన్నదండి. ఆయన వెళ్తున్నటువంటి శ్రమలు, క్రీస్తు కొరకు శ్రమలు పడుతున్నాడా? పోనీయండి, మంచిదాన్ని మీరు ఆపుతారా? మంచిది జరుగుతుంటే ఆపేవారు అపవాది సంబంధులు. శ్రమల గుండా వెళ్ళుట ఈజ్ ఈక్వల్ టు మంచిది, వాక్యానుసారము, ఆశీర్వాదకరము. ఇది వాక్యము, నా మాట కాదు. ఇది ఈ ఒక్క వచనం కాదు. మీరు ఎన్ని కొత్త నిబంధనలో 100, 200 చూపించమంటే నేను చూపిస్తాను. వాక్యాలండి. శ్రమలు రాకూడదు, విశ్వాసులకు శ్రమలు రాకూడదు, నో. ఆశ్చర్యపడకుడి, మహానందము ముందున్నది. అందుకని ద గ్లోరీ ఆఫ్ ద సఫరింగ్ అంటే ఈ శ్రమలలో ఉన్నటువంటి ఆనందము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు అది దొరుకును. ఈ అనుభవము లేకుండా ఆ అనుభవము లేదు. అది క్రీస్తులో జరగలేదు, మనలో కూడా జరగదు. ఆ విధంగా క్రీస్తులో జరిగింది, మనలో కూడా జరుగుతుంది. ఏం జరిగింది క్రీస్తులో? సిలువ, మహిమ, మరణము, పునరుద్ధానం, శ్రమలు, ఆనందము. అట్లే మనది కూడా అదే వేనే. మనకు కూడా అది కూడా మనకు చూపించిన మార్గమే. అది మనకు చూపించిన మార్గమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక్కటి చెప్పనండి. ఒకరు క్రీస్తు నిమిత్తం శ్రమల గుండా పోతున్నారు అనుకోండి ఎవరైనా, ఆ వ్యక్తి అంతరంగంలో ఆనందిస్తుంటారు. వాక్యానుసారంగా వాళ్ళు అట్లా అర్థం చేసుకొని వాక్యాన్ని, నా విశ్వాసం కొరకే కదా నాకు ఈ పరీక్ష వచ్చింది, దేవానికి వందనాలు అని ఆనందిస్తుంటే, మనం పోయి
ఏం బాధపడకండి. అయ్యో! ఎంత ఘోరమైన విషయం. ఇంకొకసారి మేము బాగా ప్రార్థన చేస్తాం అని మనం పోయి ఆదరిస్తే అది ఎట్లుంటది చెప్పు? ఆ వ్యక్తి ఆనందిస్తున్నాడు, నువ్వు పోయి ఆదరిస్తున్నావు. ఏమైనా మ్యాచ్ అవుతుంది కదండీ! అయ్యా! నేను శ్రమలలో లేను. నేను బాధపడడం లేదు. వాళ్ళు నన్ను తిట్టినా నేనేం బాధపడడం లేదంటే మళ్ళా మీరు అయ్యో! హుహు. కరెక్ట్ లేదు. మీరేమనాలా? అది కరెక్టే. మీరు వాక్యంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం అనాలి. మీ విశ్వాసం పరీక్షించబడింది దేవునికి స్తోత్రం అనాలి మీరు. అంతేగాని నాకు తెలిసినాయన ఒకాయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనని జెప్పి మీకు ఏం గాకుండా జూస్తాను సార్ అంటావా? అట్లంటావా? అది వాక్యానుసారమేనా? మానవ బుద్ధి. దాని వాక్యపు భాషలో సైతాను బుద్ధి అంటారు. క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారిని తప్పించాలని ప్రయత్నము, ప్రార్థనలు అవి వాక్యానుసారంగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపించును గాక. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయము ప్రభా. మా మరణ సమయానికి, నీ రాకడ సమయానికి అన్ని విషయములలో నీవు వెళ్ళిన మార్గంలో, నీ పోలికలో నీతో పాలు పంచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.